ఈ అంతరం అనేది మన ఈ చిట్యాల మండలంలోని ఒక రైతు వేదిక శిలా పథకాన్ని కూలబెట్టేదాకా వచ్చింది అని కూడా నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఎక్కడ ఏడా నాతో ఉండేటువంటి పాత టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమం నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్న 4.5 సంవత్సరాల పాటు నాతో కలిసి నడిచినా కలిసి పనిచేసినటువంటి ఏ ఒక్కరు కూడా శిలాఫలకాలు ఇంకోటి కూలగొట్టే స్థాయికి పోరు. ఎందుకంటే అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంటుంది, ఇంకా అనేక మంది నాయకుల పేరు ఉంటుంది. అందరికంటే మించి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్ అభిమాని, టీఆర్ఎస్ సానుభూతి పరులు అత్యంత ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, తర్వాత ఈ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళ పేర్లు ఉన్నటువంటి శిలాఫలకాలను ముట్టుకొని పగలగొట్టేటువంటి ఒక చిల్లర చేష్టలు వీళ్ళు చేయరు అనేటువంటిది ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. కేసుల విషయంలో కూడా మరి వీళ్ళు కూడా మా పార్టీ వాళ్ళే అని తర్జన భర్జన జరుగుతుంది. సో అంటే మా పార్టీ వాళ్ళే అంటే మరి అటు వర్గం అనుకోవచ్చా, ఇటు వర్గం అనుకోవచ్చా? అంటే ఏ కేసులు ఏదైతే శిలా పథకాన్ని కూలబెట్టిన విషయంలో నాకు తెలిసి శిలాఫలకం విషయంలో ఎక్కడ కేసులు జరగలే. నాకు తెలిసినటువంటి మేరకైతే కేసులు అంటే ఆపారన్నట్టుగా తెలుస్తుంది. వేరే వాళ్ళైతే వేరే పార్టీ వాళ్ళైతే ఈ పార్టీకి ఉంచే వాళ్ళు కూడా కాదు. నాకు తెలిసి ఎక్కడ కేసులు జరిగి కేసులు డ్రాప్ అయినటువంటి నా నోటీసులో కూడా లేదు. సో మీరు జగదీష్ రెడ్డి గారు అనుచరులు. సో ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేకు బాగా దగ్గరగా ఉంటున్నారు, మీకు దూరమే పెరిగింది అన్నట్టు కూడా వస్తుంది. ఇందులో వాస్తవం ఉందా? అస్సలు లేదు. జగదీష్ రెడ్డి గారికి నా మీద అప్పుడు ఎట్లాంటి అభిప్రాయం ఉందో ఇప్పుడు అదే అభిప్రాయం. నాకు ఆయన మీద అప్పుడు ఎంత అభిప్రాయం ఉందో ఇప్పుడు అంతే ఉండదు. కావాల్సి ఉంటే ఇక్కడ అవతల గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిండు. యాజ్ పర్ ఈ పార్టీ సిస్టము ఎమ్మెల్యే సెంట్రిక్ అనేటువంటి ఉన్నది కాబట్టి ఆయనతో కలిసి కోఆర్డినేషన్లో కార్యక్రమాలు చేయొచ్చు. చేసినంత మాత్రంలో మా మధ్య గ్యాప్ ఉంది, గ్యాప్ పెరిగింది, దూరం ఉంది అనుకుంటే పొరపాటు.